నిన్నటి రోజు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో మా పార్టీ డిమాండ్ చేసినటువంటి పాలసీ పరమైనటువంటి నిర్ణయం మేరకు మా పార్టీ నాయకురాలుగా నాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు లిఖితపూర్వకంగా నాటి కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి కట్టుబడి ఉండి ఈరోజు మేము జనాభా సేకరణలో భాగంగా కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జబ్బలు చర్చుకుంటూ మాట్లాడుతున్నారు. ఇది మా విజయము, మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేదో కాంగ్రెస్ పార్టీ ముందు దేశానికి క్షమాపణ చెప్పాలి.